ఎక్కడ కోల్కతా ఎక్కడ కావలి దేశానికి పరస్పర విరుద్ధ దిశలో ఉన్న ప్రాంతాలవి. అలాంటిది కావలిలో కోల్కతాకు చెందిన మహిళ కనిపించకుండా పోయింది. కోల్కతాకు చెందిన ఆ మహిళ నెల్లూరు జిల్లా కావలికి ఎందుకు వచ్చింది? ఇక్కడెలా మిస్ అయింది? ఆమె కనిపించకుండా పోవడానికి కారణాలేంటి? లెట్స్ వాచ్. ఈ ఇంటిని చూసారా? ఆ ప్రాంతం ఎంత ప్రశాంతంగా ఉందో గమనించారా? చుట్టుపక్కల ఇళ్లే లేవు, ఒక్కటే ఇల్లు, చుట్టూ ఖాళీ స్థలాలు, పొలాలు, ఇంటి వెనకాల కాస్త దూరంలో కాలువ, చుట్టూ తాటి చెట్లు. వాతావరణం ఇలా ఉంటే ఆ ఇంట్లో ఉండేవారికి ఉండే ప్రశాంతతే వేరు. ఇంత ఐసోలేటెడ్గా ఇల్లు ఉంటోంది అన్నది ఒక యాంగిల్ అయితే, అదే స్థాయిలో ప్రమాదాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా దొంగల భయం. ఒంటరిగా ఉండే ఇళ్లనే దొంగలు, నేరగాళ్లు సాధారణంగా టార్గెట్ చేస్తారు. మనం చూస్తున్న ఆ ఇల్లు పరిస్థితి కూడా అదే. ఆ ఇంటి ఇల్లాలు కనిపించకుండా పోయింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి గాలింపు చేపట్టారు. పశ్చిమ బెంగాల్కు చెందిన శ్రీకాంత్ బిశ్వాస్ కుటుంబం 20 ఏళ్ల క్రితం నెల్లూరు ప్రాంతానికి వలసొచ్చింది. ఆయుర్వేద వైద్యంలో వీరికి ప్రవేశం ఉండడంతో మొలల వ్యాధికి మందులిస్తూ జీవనం సాగించేవారు. 5 ఏళ్ల తర్వాత కావలి పట్టణానికి శ్రీకాంత్ బిశ్వాస్ కుటుంబం మకాం మార్చింది. కావలి శివారులోనే సొంత ఇల్లు నిర్మించుకున్నారు. మొలల వ్యాధికి చికిత్సలు అందిస్తూ బతుకుతున్నారు. ఆ ఇంట్లో 6గురు ఉండేవారు. శ్రీకాంత్ బిశ్వాస్, అతడి భార్య అర్పితా బిశ్వాస్, 2 పిల్లలు. శ్రీకాంత్ బిశ్వాస్ తల్లిదండ్రులు కూడా ఇక్కడే నివసిస్తున్నారు. శ్రీకాంత్కు పని ఒత్తిడి బాగా పెరగడంతో 2 ఏళ్ల క్రితం పనిలో సహాయకారిగా ఉంటాడని భావించి తమ్ముడు వరుసైన నయన్ బిశ్వాస్ను తెచ్చుకున్నాడు. సొంతూళ్లో నయన్ బిశ్వాస్కు పని పాట ఉండేది కాదు. ఖాళీగా తిరుగుతున్నాడని చెప్పి అతన్ని కావలికి పంపించారు తల్లిదండ్రులు. నయన్ బిశ్వాస్కు తన ఇంట్లోనే ఒక రూమ్ ఇచ్చాడు శ్రీకాంత్ బిశ్వాస్. అలా కొద్ది రోజులు గడిచిపోయాయి. నయన్ బిశ్వాస్ పనిలో కుదురుకోలేకపోయినప్పటికీ ఓ మహిళపై కన్నేశాడు. తరచూ ఆమెను వేధిస్తూ ఉండేవాడు. ఆ మహిళ ఎవరో కాదు, శ్రీకాంత్ బిశ్వాస్ భార్య అర్పితా బిశ్వాస్. నయన్కు వదిన. కొన్నిసార్లు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు కూడా. ఈ విషయం ఇంట్లో తెలిసి గొడవలయ్యాయి. నయన్ బిశ్వాస్ను శ్రీకాంత్తో పాటు అతడి తల్లిదండ్రులు కూడా మందలించారు. బుద్ధిగా ఉండి పని చేసుకోమని సలహా ఇచ్చారు. సలహాలు, సూచనలు నయన్ బిశ్వాస్ చెవికి ఎక్కలేదు. అతడి బుద్ధి కుక్కతోక వంకర టైపు. కాకపోతే కాస్త సైలెంట్ అయ్యాడు. బయటకు సైలెంట్గా ఉన్నప్పటికీ అతడిలోని వైలెంట్ మనస్తత్వం తిన్నగా ఉండేది కాదు. అర్పిత పట్ల నయన్ దృక్పథం మారలేదు. డిసెంబర్ 31, 2024న శ్రీకాంత్ కుటుంబం గ్రాండ్గా న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకుంది. వారితో నయన్ కూడా వేడుకల్లో పాల్గొన్నాడు. అదే రోజు ఉదయం శ్రీకాంత్ తల్లిదండ్రులు దైవదర్శనం చేసుకునేందుకు తిరుమల వెళ్లారు. ఇంట్లో మొత్తం 5గురున్నారు. శ్రీకాంత్, అతడి భార్య అర్పిత, వారి 2 పిల్లలు. నయన్ బిశ్వాస్ ఇదే కరెక్ట్ టైం అనుకున్నాడు. బాగా ఆలోచించి ఒక ప్లాన్ వేశాడు. న్యూ ఇయర్ కదా, మందు కొడదామంటూ శ్రీకాంత్ బిశ్వాస్కు ఆఫర్ ఇచ్చాడు నయన్. అతను కూడా సరేనన్నాడు. 2 కలిసి తాగడం మొదలుపెట్టారు. పీకల దాకా తాగిన శ్రీకాంత్ ఒళ్లు తెలియకుండా నిద్రపోయాడు. ఇదే అదనుగా భావించిన నయన్ అర్పితను బలాత్కారం చేయబోయాడు. ఆమె ఎదురు తిరగడంతో ఐరన్ రాడ్తో ఆమెపై దాడి చేశాడు. ఇంటి వెనకాల కొద్ది దూరంలో ఉన్న కాలువ వద్దకు తీసుకెళ్లాడు. అర్పితపై అత్యాచారం చేశాడు. అప్పటికే అర్పిత చనిపోయింది. మృతదేహాన్ని పంట కాలువలో పడేశాడు. ఏమీ అరగనట్టు ఇంటికొచ్చి ప్రశాంతంగా నిద్రపోయాడు. జనవరి 1న ఉదయం మత్తుగా నిద్రలిచ్చాడు శ్రీకాంత్ బిశ్వాస్. ఇంట్లో చూస్తే భార్య అర్పిత కనిపించలేదు. ఇల్లంతా వెతకగా రక్తపు మరకలు కనిపించాయి. స్థానికులతో కలిసి చుట్టుపక్కలంతా వెతికారు. పంట కాలువలో అర్పిత మృతదేహం నగ్నంగా కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్పాట్కు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలానికి సమీపంలోనే అర్పిత, నయన్ల దుస్తులు లభించాయి. అర్పిత భర్త శ్రీకాంత్ నుంచి వివరాలు సేకరించారు పోలీసులు. ఈ సందర్భంగా నయన్ బిశ్వాస్ పైనే అనుమానం వ్యక్తం చేశాడు శ్రీకాంత్. కావలి పట్టణానికి సంబంధించి మహేంద్ర లేఅవుట్ అనే ఒక అవుట్స్కట్స్ ప్రాంతంలో ఒక లేడీ డెడ్ బాడీ ఉందని చెప్పి ఆమె భర్త శ్రీకాంత్ బిశ్వాస్ అనే అతను పోలీసులకి సమాచారం అందించాడు. రాత్రి ఫస్ట్ ఇయర్ సెలబ్రేషన్స్ ఈవెంట్ అయిన తర్వాత వాళ్ళు నైట్ 1 గంటకి పడుకున్నాము. తెల్లారు లేచేసరికి నా భార్య కనిపించలేదు. ఇంట్లో బ్లడ్ స్టెయిన్స్ అవన్నీ ఉన్నాయి. తర్వాత ఒక 100 అడుగుల దూరంలో ఈ లేఅవుట్ సంబంధించిన ఒక ట్రైన్లో వాళ్ళ భార్య శవం కనిపించిందని చెప్పి రిపోర్ట్ ఇచ్చాడు. వాళ్ళ హాస్పిటల్లో పనిచేసే ఇంకో వాళ్ళ బంధువు నయన్ బిశ్వాస్ అనే అతని మీద అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. కారణాలు ఏంటి అనేది తదుపరి దర్యాప్తులో తెలియాల్సి ఉంది. దాంతో నయన్ బిశ్వాస్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తానే చంపినట్టు ఒప్పుకున్నాడు. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తును కంటిన్యూ చేస్తున్నారు పోలీసులు.